జై గురుదేవ్. ఇప్పుడు మనం శ్రీ శ్రీ భూ సమేత మాండవ్య నారాయణ స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీమన్నారాయణుడు అద్వితీయమైనటువంటి ముఖార విందంతో కనులు అసలు తిప్పుకోనివ్వలేని విధంగా ఉన్నారు. వాళ్ళు అంత సుందర వదనాలతో ఉన్నారు. ఈ దేవాలయం యొక్క విశిష్టతను మనం కొద్దిగా తెలుసుకుందాం. ఇది సామర్లకోటలో ఉన్నది. సామర్లకోటలో ఉన్నటువంటి శివాలయం, ఏదైతే పంచ ఆరామాల్లో ఒక శివాలయం ఉందో అక్కడ దగ్గర ఉంది ఇది. జై గురుదేవ్. రఘురామ్ గారు, కొద్దిగా ఆలయం విశిష్టత గురించి మాకు తెలియచేయండి. ఈ స్వామి పేరు వచ్చేసరికి మాండవ్య నారాయణ స్వామి వారండి. పూర్వకాలం త్రేతాయుగంలో ఇదంతా దండకారణ్యంలా ఉండేదని చెప్పేవారు. ఆ టైంలో మాండవ్యుడైన ఒక ఋషి ఆ అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అంటే శూలం మీద కూర్చొని ఉండి శూలదండంలో ఉండి స్వామిని తపస్సు చేసుకుంటుంటారు స్వామి గురించి. ఆయన స్వామివారి గురించి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుని ఆ స్వామిని అడుగుతారు, స్వామి, నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నీ నామస్మరణలోనే గడుపుతున్నాను, అయినా కూడా నాకు ఇంత పెద్ద దండన, దీనికి కారణం ఏమిటి అసలు అని చెప్పి అడుగుతారు. ఏం లేదయ్యా, చిన్నతనంలో అంటే 10 ఏళ్ళు ప్రాయంలో నువ్వు తూనీగ తోకలకి దారాలు కట్టి ఎగరేసేవాడివి. ఆ యొక్క పాప ఫలితమే నువ్వు అనుభవించే శిక్ష. మరి దీనికి ఇంకా వేరే విధంగా ఇంకా ప్రాయశ్చిత్తం ఏం లేదా స్వామి? రానున్న కాలంలో జీవులందరూ కూడా అల్పులే కదా, అంత చిన్న తప్పుకు కూడా ఇంత పెద్ద దండన అంటే వారు భరించలేరు, తట్టుకోలేరు కదా, దీనికి ప్రాయశ్చిత్తం ఏదని అడిగితే ఆ స్వామివారు చెప్పారట, నా యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయి. నన్ను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు చేసినప్పుడు 12 లోపు ప్రాయంలో ఉన్నప్పుడు 12 ఏళ్ల ప్రాయంలో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అదేవిధంగా నా యొక్క సన్నిధిలో కూర్చుని ఏ విద్యను అభ్యసించినప్పటికీ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు వాళ్ళు. అవును, 12 ఏళ్ళ లోపు మనకి తెలియదు, ఇంకా పూర్తిగా తెలియదు. ఆ తెలియని ప్రాయంలో చేసిన పాపాలకి అంత పెద్ద దండన వేశారట ఆయనకి. అంత తపశ్శక్తి ఉన్న ఆయన కూడా దండన కర్మ ఫలాన్ని అనుభవించారు. ఆ యొక్క కర్మ ఫలాన్ని పారద్రోలానికి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయమని చెప్పి, తన రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయమని చెప్పి చెప్పారట స్వామి. అది ఆయన చెప్పిన ఆనత మీద కూడా ఈ స్వామిని ప్రతిష్ఠ చేసి ఏ యుగంలో ప్రతిష్ఠ? త్రేతాయుగం ఉండే రాముల వారు ఉన్న టైం, త్రేతాయుగంలోనే ఉండేవారు. ఆయన మాండవుడిన ఋషి, మాండవ్య మహాముని అండి ఆయన. ఆయన ఇప్పుడు మనకి చాలా సినిమాల్లో చూసి ఉంటాం, శూలదండంలో ఉంటే సతీసమతి భర్త కాలు తగిలితే చేయించడానికి నీ భర్త చనిపోతాడని శాపం ఇస్తాడు. అవును అవును. అంటే ఆ యొక్క శూలదండంలో ఉన్నప్పుడు కదిలేసరికి మంట మండిపోతుంటది కదా, భరించడానికి బాధలో శాపం ఇచ్చేస్తాడు. ఆయనే మాండవ్యుడు అనమాట. ఆ యొక్క ఆయన స్వామిని ప్రతిష్ఠ చేసుకుని అడగడం, ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయని చెప్పడం జరిగిందనమాట. స్వామివారికి ఉత్సవం ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ ఉత్సవాలు వచ్చేసరికి ఏమిటంటే చైత్ర శుద్ధ ఏకాదశి నాడు, అంటే శ్రీరామనవమి వెళ్ళిన 2వ రోజు స్వామివారికి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం మంగళం చాలా బాగా జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా ఈ ధనుర్మాసం అని చెప్పేసి చాలా వైభవంగా మన కనుల పండుగగా జరుగుతుంది. అంటే తెల్లారగానే 4 గంటలకు అభిషేకం మొదలవుతుంది స్వామివారికి, అమ్మవారికి. అలా పూజా కార్యక్రమాలతో 6 అయ్యేసరికి ఇక్కడ ఆ కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి. తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతున్నప్పుడు చాలామంది కూడా ఆ టైంలో వచ్చి ఇక్కడ అభిషేకాలు చూసి తిలకించి ఎంతో ఆనందంగా ప్రతిరోజు కూడా నెల్లాళ్ళు వస్తారండి జనాలు. తర్వాత ప్రతి శ్రావణ మాసం ప్రతి శుక్రవారం కూడా ఈ ఆడవాళ్ళు ఇక్కడ కుంకుమార్చనలు జరుగుతుంటాయండి స్వామి అమ్మవారికి. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఆయన స్వయంభూ అన్నారు. అంటే స్వామి ఒకరే ఉంటారు. మనం ఎప్పుడు చూసినా మన సరిగ్గా చూస్తే స్వామి ఒకరే ఉంటారు. మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా విష్ణాలయంలో అమ్మవారు లేకుండా ఉండరు. ఎక్కడ వక్షస్థలం మీద, గుడ్డల మీద పక్కన కానీ మకర తోరణం మీద కానీ ఎక్కడో అక్కడ ఉంటుంది అమ్మవారు. కానీ ఇక్కడ అమ్మవారు ఉండరు, స్వామి ఒకరే ఉంటారు. ఏకోనారాయణ అన్నట్టు ఆయన ఒకరే ఉంటారు అక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. తర్వాత బదరిలో నరనారాయణ మూర్తిగా అక్కడ ఉంటారు. మరి ఎక్కడ కూడా మనకి అమ్మవారు లేకుండా విష్ణువు ఎక్కడ కనపడండి ఆయన.
అందుకనే దీనికి దక్షిణ బదరి అని కూడా పేరు వాడుకలో ఉంది. దక్షిణ బదరి, దక్షిణ బదరి, బద్రీనాథ్, దక్షిణ బద్రీనాథ్ అనమాట. బద్రీనాథ్ అంటే అక్కడ ఉన్నది కదా. అవును అవును. దక్షిణ బద్రీనాథ్ అని చెప్పి దీనికి ఈ పేరు వాడుకలో ఉందన్నమాట. అవును. సేమ్ అక్కడలాగే ఉంటారు. అమ్మవారు కూడా ఇలాగే 10 అడుగుల దూరంలో అక్కడ అమ్మవారు ఉంటుంది. అవును. ఈ అమ్మవారు ఏంటంటే అండి, ఈ రాజు ఆలయం కట్టిస్తారు కానీ అమ్మవారు లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయ్యో అమ్మవారు లేకుండా మనం ఇంత పొరపాటున అమ్మవారి స్వామి అక్కడనే ఉండగా కట్టించాము, ఏమిటి దీనికి అని చెప్పి బాధపడుతూ ఉంటే అమ్మవారు కళ్ళలో కనపడి రాజుకి, రాజా స్వామి ఒకరే ఉన్నారు, నేను వైకుంఠం నుంచి తరలి వచ్చాను, సముద్రంలో ఉన్నాను, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి చెప్పిందన్నమాట. కళ్ళలో చెప్పిందంట. అలాగే మన్నాడు పండిత సభ రాజుకి ఏమిటి చిత్రాలయం జరిగినప్పటికీ కూడా ఈ పండితుల్ని సమావేశపరిచి దీనికి అర్థాలు ఏంటి అని అడుగుతుంటారు. అలాగే ఏంటి ఇలా కళ వచ్చింది, అమ్మవారు ఏంటి, సముద్రం ఏంటి, దీనికి అర్థం ఏంటి అసలు అని చెప్పి పండిత సభ ఏర్పాటు చేస్తే ఆ సభలోకి ఒక జాల బృందం వచ్చి, రాజా మేము సముద్రం మీద వలవేసాము, వలవేస్తే ఇలాగ అమ్మవారి విగ్రహం దొరికింది అని చెప్పి తెచ్చి ఇచ్చారంటండి. పూర్వం ఏం దొరికినప్పటికీ కూడా నిధిక్షేపాలు ఏం దొరికినా రాజుగారికి అప్పచెప్పాలి. అదేవిధంగా అమ్మవారి విగ్రహం దొరికేసరికి తెచ్చి ఆ రాజుకి అప్పచెప్పగా, ఓహో అమ్మ చెప్పింది అంటే అమ్మ స్వయంగా వెలసి వచ్చారు స్వామి గురించి అని చెప్పి ఎంతో ఆనందపడి స్వామి పక్కన ప్రతిష్ఠ చేద్దామని చూస్తారు. ఆలయ కట్టుబాటు ప్రకారం ఏంటంటే విగ్రహ పరిమాణాన్ని బట్టి గర్భాలయ నిర్మాణం జరుగుతుందండి. అంటే రెండో విగ్రహం పెట్టడానికి ఉండదు. అందుకని చెప్పి అమ్మవారికి 10 అడుగుల దూరంలో ఆలయం నిర్మించి ఇలాగ ఇక్కడ పెట్టారన్నమాట. అమ్మవారి స్వయంభూ ఆవిడ స్వయంగా వచ్చారన్నమాట. అత్యంత పురాతనమైనటువంటి ఈ దివ్యక్షేత్రం నిర్మాణ కౌశలం మహాద్భుతం. ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళి దక్షిణాయనం వచ్చే లోపు ఆ సంధికాలంలో ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుల వారి యొక్క కిరణాలు స్వామి పాదాలను తాకుతాయి. కనులు పండువగా ఆ ఉత్సవాన్ని చేస్తారు ఇక్కడ. ఈ దివ్యక్షేత్రం ఆనాటి శిల్పకళా వైభవానికి ప్రతీక. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వీరలక్ష్మిగా పిలుస్తారు. అఖండ జ్యోతి దేదీప్యమానంగా కాంతులీనుతున్నది. స్వామి అక్కడ ఒక విగ్రహం ఉన్నది కదా, ఇప్పుడు చూసాం కదా, ఏంటి, ఎవరు ఆయన? ఎక్కిరాల రామస్వామాచార్యుల వారని ఈ చుట్టుపక్కల అందరికీ కూడా గురువు అనమాట. ఆయన సర్పవరం నుంచి సామర్లకోట వచ్చి ఈ ఆలయంలో ఇక్కడే తపస్సు చేసుకునేవారు. తర్వాత ఇక్కడ సుగతాలండి రఘురామ్ గారు చాలా చక్కటి విషయాలు ఈ ఆలయం గురించి మాకు చెప్పారు. చాలా మీకు హృదయపూర్వక నమస్కారాలు. జై గురుదేవ్. ధన్యవాదాలండి. మో నారాయణ.